హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ అనమాట, సాదా బ్లౌజ్ అనమాట అండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒక పావించి ఇలాగ మడిచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం మార్కింగ్ చేసుకున్నంత మెజర్మెంట్తో పైకి మడిచి లూజ్ కుట్టేసుకొని హెమ్మింగ్ కావాలన్నా హెమ్మింగ్ వేసుకోవచ్చు, లేదు స్టిచ్చే కావాలన్నా వేసేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చి హెమ్మింగ్ అయితే అంత స్ట్రాంగ్గా ఉండట్లేదని స్టిచ్చే వేసేయమంటున్నారు. సో ఇలాగైతే బ్యాక్ పార్ట్ హాఫ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఈ డాట్స్ చూడండి, ఇది నాకు వచ్చి త్రీ ఇంచెస్ ఉందన్నమాట. కస్టమర్ బ్లౌజ్ అదే పెట్టేశాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హూక్స్ కాజాపట్టి దగ్గర 1.5 ఇంచ్, అలాగే షేప్ బెల్ట్ దగ్గర కింద వచ్చేసి 3 ఇంచెస్ వచ్చిందనమాట. ఇక్కడ చంక దగ్గర వచ్చే డాట్ మాత్రము 3.5 ఇంచ్ వచ్చింది. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 ఇంచెస్ అనుకుంటా అండి. ఇంతటితో బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ని రాంగ్ సైడ్ పెట్టి ఇలాగ అటాచ్ అయితే చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇంకా దీన్ని పక్కకు పెట్టి క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఆపోజిట్లో ఉండాలి. చూడండి, ఫస్ట్ టైం పెద్ద పార్ట్ స్టార్ట్ అయిందంటే సెకండ్ టైం వచ్చేసి చిన్న పార్ట్ స్టార్ట్ అవ్వాలి. ఎండింగ్లో పెద్ద పార్ట్ ఫస్ట్లో వచ్చేసి పెద్ద పార్ట్ వచ్చిందంటే సెకండ్ పార్ట్లో ఎండింగ్ వచ్చేసి పెద్దదే రావాలి. షేప్ బెల్ట్ అయితే ఇలాగా చూడండి, ఆపోజిట్లో ఇలాగైతే రావాలి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలాగ పెట్టేసుకొని రైట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి క్రాస్ బెల్ట్ పైన. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఈ వేస్ట్ క్లాత్ని అయితే కట్ చేసేసేయాలి. మళ్ళీ ఇటు సైడ్ అనమాట, సేమ్ అదే ప్రాసెస్లో చూడండి. క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేసిన తర్వాత దాని మీద ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే ఇలాగ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి హూక్స్ కాజాపట్టి అనమాట. హూక్స్ కాజాపట్టికి నేనైతే 2 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకుంటున్నా. చూడండి, రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం రైట్ సైడ్ క్లాత్ పెట్టుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ చేసి ఇలాగ స్టిచ్ చేసుకున్నట్లయితే హుక్స్ పట్టి అయితే రెడీ అవుతుందన్నమాట. ఇలాగ రివర్స్లోకి మడుస్తాము హుక్స్ పట్టీకి. నెక్స్ట్ కాజా పట్టీ వచ్చేసి రివర్స్లోనే పెట్టి స్టిచ్ చేయాలన్నమాట ఈ 2 ఇంచెస్ క్లాత్ని. చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయితే రైట్ సైడ్ వస్తుందన్నమాట, చూస్తున్నారు కదా. మిడిల్లో ఒక స్టిచ్ అయితే మళ్ళీ వేసుకోవాలి కాజా పట్టీకి. చూడండి, షేప్ అలాగే క్రాస్ బెల్ట్ ఇలాగే హుక్స్ కాజా పట్టీ ఎలా వచ్చాయో చూసారు కదా. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చూడండి, ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అయితే పెట్టి స్టిచ్ చేసుకుంటున్నా. సెంటర్ పాయింట్ చూసి షోల్డర్స్ జాయింట్ దగ్గర పెట్టుకొని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. నెక్స్ట్ ఇంకో ఉన్న పార్ట్ని కూడా రివర్స్ చేసుకొని క్లాత్ ఇలాగ చూడండి మడతలు లేకుండా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇంతటితో వదిలేయకుండా మళ్ళీ 2 స్టిచెస్ అయితే వేసుకోవాలన్నమాట. స్ట్రాంగ్గా ఉండాలి కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకో హ్యాండ్ కూడా ఇంకో షోల్డర్స్ దగ్గరగా జాయింట్ చేసుకొని సేమ్ ఈ హ్యాండ్ ఎలా జాయింట్ చేస్తామో అదే విధంగా చేయాలి. ఇక బ్లౌజ్ సైడ్ జాయింటింగ్స్ అనమాట. ఫస్ట్ ఒక సైడ్లో జాయింటింగ్కి లాస్ట్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. లాస్ట్లో అది కూడా లాస్ట్లో వేసుకొని తర్వాత మెజర్మెంట్ చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సైజు 6.5 వస్తుందన్నమాట. వీళ్ళ లూజ్ వచ్చేసి 6.5 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 8.5 ఏమో వచ్చింది. ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ సెట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేశాక మిడిల్లో ఉన్న గ్యాప్ని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే మనం టైట్ అయినప్పుడు కొద్దిగా ఈ స్టిచ్చెస్ అయితే ఇప్పుకుంటూ ఉండొచ్చు కదా. అదేనండి ఆ స్టిచ్ అయితే. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకో సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. లూజ్ చూసుకొని ఎంతెంత ఉందో సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ అయ్యాక పైపింగ్ అయితే క్రాస్ పీసెస్ని కట్ చేసి పెట్టుకొని జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఫైనల్లీ క్లాత్ని అయితే రివర్స్ తిప్పుకొని మెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ సన్నగా పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. చూడండి, ఏ బ్లౌజ్ అయినా ఫినిష్ అయిన తర్వాత ఐరన్ చేసి మాత్రమే ఇవ్వాలి.